ప్రార్థన చేసేటప్పుడు కూడా ఒక అద్భుతమైన ఒక పద్ధతిని మనం అనుసరించాలి. మనుషుల దగ్గర కట్టే, కొట్టే, తెచ్చే, కానీ దేవుని దగ్గర దేనిని గూర్చి చింతింపకండి, మీ ప్రతి అవసరాన్ని. కొన్ని చెప్తున్నాం దేవునికి, కొన్ని చెప్పట్లేదు. రెండోది, చెప్పేటప్పుడు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ పౌలు ఏమంటారు? కృతజ్ఞత పూర్వకముగా మీ దేవునికి. దాని అర్థం ఏంటో చెప్పనా? ఇప్పుడు ఒక విషయం కోసం ప్రార్థన చేసి మీరు దాన్ని చేస్తారు ప్రభువా, మీకు చేయుటకు శక్తి కలిగిన దేవుడు ప్రభువా అని చెప్పడం కాదు. గతంలో దేవుడు చేసిన ఉపకారాలన్నింటినీ తలంచి 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 కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇది కూడా మీరు చేయగలరు ప్రభువా, మీకు అసాధ్యం ఏముంది నాయన. ఏ పరిస్థితిని బట్టి మీరు చింతిస్తూ 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 ఉన్నారో ఆ చింతలన్నింటినీ నా ప్రభు బాపునుగాక, దూరపరచునుగాక. ఇర్మియా అంటాడు కదా, నా వ్యాజ్యమును నీ మీద వేసేసాను అంతే, ఆయనే చూసుకుంటా. యెహోవాయే నిన్ను ఆదుకొనును చూచు.